పోయింది. ఎక్కడో ఓ మూల నీ మీదున్న జాలి ఈ క్షణంతో పోయిందే. పోగొట్టుకున్నావు. అమ్మమ్మా మాట్లాడకు. నీ గొంతు విన్నా మహాపాపాలు చుట్టుకుంటాయి. పాపాత్మురాలా. చిన్నతనం నుంచి నువ్వు గంగకు చేసినవన్నీ తెలిసా కూడా నిన్నెందుకు ఇంట్లో ఉండనిచ్చానో తెలుసా? మారి చస్తావని. ఇక మారవని తెలిసిపోయింది. నువ్వు మృగం కన్నా ప్రమాదమని తెలిసిపోయిందే. నిన్నిక్కడ ఉంచను. నా మనవరాలకి హాని కలిగించే నిన్ను ఇక్కడ ఉంచను. అమ్మమ్మ నీకే ఇంట్లో స్థానం లేదు. అలా అనకమ్మమ్మ. పొమ్మంటే నేను ఎక్కడికి పోతాను? నీ చేతులతోనే నన్ను పెంచావు. ఏయ్, నీ మొసలి కన్నిటికి నేనింక కరగనే. నీ వరకు నా గుండె పోషణ అయిపోయింది. పో ఇక్కడి నుంచి. ఇంకెప్పుడు అలా చేయనమ్మమ్మ. గంగని నా సొంత చెల్లెల్లా చూసుకుంటాను. నీ నాటకాలు మా దగ్గర చూపించకే. ప్రతిసారి నిన్ను క్షమించడానికి, నీ చేతిలో మోసపోవడానికి మేమిక సిద్ధంగా లేవు. ఎన్ని మాటలు మాట్లాడావు. నా మనవరాల్ని ఎంత తప్పుగా చిత్రీకరించావు. దేవుడున్నాడే, అందుకే నా నమ్మకాన్ని నిలబెట్టాడు. నేను నమ్మిన నా గంగనే నా ముందుంచాడు. అయిందేదో అయిపోయిందమ్మమ్మ. పో బయటికి. మీరైనా చెప్పండి ప్లీజ్. ఏం చెప్పంటావు మంగ? నువ్వు చేసిన పనికి మాలిన పనికి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించాలనుంది. సార్, మమ్మల్ని కూడా తప్పుదావు పట్టించావు కదా. అది మిమ్మల్ని ఏంటండి? దేవుడే దానికి ఎదురుపడినా ఆయనకే దారి లేకుండా చేస్తుంది. అదంతా డేంజరస్. వదినా, ముందు దాన్ని బయటికి గెంటు. అది చేసిన దానికి దాని మొహం కూడా నాకు చూడాలనిపించడం లేదు. నాకు మాత్రం అనిపిస్తుందా? దాన్ని చూస్తుంటేనే తేళ్లు జర్రులు పాకుతున్నట్టు అనిపిస్తోంది. ఇంకా చూస్తావేంటే? ఇక్కడి నుంచి పో. అమ్మగారు, మరొక్కసారి వినండి. మరొక్కసారి అన్న మాట ఇక్కడ లేదు. అది ఇక్కడ ఉండటం అంటూ జరగదు. ఉంచాం. అది కాదు నానమ్మా, అది చేసింది తప్పే కాదన్ను. కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే అది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎక్కడికైనా చావనివరా, మనకెందుకు? అమ్మమ్మ, అది గంగా, ఈ విషయంలో నేను నీ మాట కూడా వినను. దాన్ని ఉంచమని అడిగావంటే నేను చచ్చినంత ఒట్టే. పోవే. పో. పో అంటుంటే. పోవే. పో ఇక్కడి నుంచి. పో. నానమ్మ, మాట్లాడకు. రా. నానమ్మ. పోవే. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. వచ్చేస్తావు.
జగదీశ్వరి, నన్నే గెంటుతావు కదూ? హ, నీ చేత్తోనే లోపలికి రప్పించుకుంటాను చూడు. గంగ చావు నా చేతుల్లో, అమ్మమ్మ చావు కూడా నా చేతుల్లోనే ఉంటుంది. మీ ఇద్దరిని వదిలేశానని సంతోషపడకండి. ఇందులో నా స్వార్థము ఉంది. దానికి ఎవరి సాయం అందకూడదని మిమ్మల్ని ఇక్కడే ఉంచా, దాన్ని ఒంటరిగా పంపించా. దీన్ని అలుసుగా తీసుకుని పిచ్చి వేషాలు వేశారనుకో, మీకు దానికి పట్టిన గతే పడుతుంది. లేదక్క, బుద్ధిగా ఉంటాం. ఉంటే ఉంటారు. వదినా, ఇక వాళ్ళ సంగతి వదిలే. జరగాల్సిన సంగతి చూడు. గంగ వచ్చేసింది కదా, పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించి ఇద్దరికీ పెళ్లి చేసేద్దాం. అలాగే వదనా. ఏంటి అలాగే? నేను చేసుకోను. ఏరా, నాకు గంగ అక్కర్లేదు. ఏరా, పిచ్చి పిచ్చిగా ఉందా? మీకే పిచ్చి పట్టినట్టుంది. అందుకే ఇంత జరిగా కూడా నాకు ఈ పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఇదంతా చేసింది మంగాని తెలుసు కదరా. తెలిసింది మనకే, ఊరికి కాదుగా. వాళ్ళతో మనకు పనేంట్రా? ఆ, పరువు పోయిందని మీరు ఏడ్చింది వాళ్ళ గురించేగా. ధైర్యేషు, నానమ్మా, నేనేం తెలియకుండా మాట్లాడట్లేదు, తెలివితోటే మాట్లాడుతున్నాను. వాళ్ళు ప్రేమించుకున్నా ప్రేమించుకోకపోయినా పారిపోయిందని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నన్నందరూ అదోలో చూస్తారు. నానమ్మా, గంగం మీద పడ్డ మచ్చ అలాగే ఉండిపోతుంది. మేము సంతోషంగా ఉండలేము. రేయ్, ఏం వాగుతున్నావురా? నేనేం వాగట్లేదు, ఆలోచించే చెప్తున్నాను. మేమిద్దరం బాగుండాలంటే అవ్వాల్సింది మా పెళ్లి కాదు, వాళ్ళ పెళ్లి. ధైర్యేష్, నానమ్మా, పరువు ఎలాగో పోయింది, కనీసము గౌరవాన్నైనా నిలబెట్టుకోండి. ఇప్పుడు నాకిచ్చి చేస్తే వాడి దగ్గర నుంచి బలవంతంగా లాక్కొచ్చి తెచ్చి నాకిచ్చి చేస్తున్నారంటారు. నేను మాట పడలేను. నేనే కాదు, సిద్ధుతో కాకుండా గంగని ఎవరికిచ్చి చేసినా వాడు ఇదే ఫేస్ చేయాల్సి వస్తుంది. కోర్టుకెళ్ళి విడాకులు తీసుకురావాల్సి వస్తుంది. అంత అవసరమా నానమ్మా? నానమ్మా, అమ్మమ్మ, గంగ సుఖంగా ఉండడమే కదా మీకు కావాల్సింది. తనకి సిద్ధుని చేసుకోవడం ఇష్టమే అయితే చేసేయండి. ఇష్టం లేకపోయినా చేసేయండి, నేనైతే చేసుకోను. తప్పుగా అనుకోకండి నానమ్మా, సారీ. రేయ్, ఒరేయ్, ఆగరా! నిన్నేరా, ఆగు! నేను మన ఇంటికే వెళ్తున్నా. నువ్వు వస్తానంటే రా, నేను ఇంకిక్కడ ఉన్నాను. జగదీశ్వరి గారు, మరి మేం కూడా మీరెళ్ళండి. వాళ్ళు ప్రేమించుకున్నా ప్రేమించుకోకపోయినా
పారిపోయిందని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నన్నందరూ అదోలో చూస్తారు. సిద్ధుతో కాకుండా గంగని ఎవరికిచ్చి చేసినా వాడు ఇదే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటి అమ్మ మేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయినది? ఏం ఆలోచిస్తుంది? సిద్ధుతో నాకు పెళ్లి చేయాలనా చేయకూడదనా? ఇప్పుడు నాకిచ్చి చేస్తే వాడి దగ్గర నుంచి బలవంతంగా లాక్కొచ్చి తెచ్చి నాకిచ్చి చేస్తున్నారంటారు. నానమ్మ, అమ్మమ్మ, గంగ సుఖంగా ఉండడమే కదా మీకు కావాల్సింది. తనకి సిద్ధుని చేసుకోవడం ఇష్టమే అయితే చేసేయండి. నేనైతే చేసుకోను. తప్పుగా అనుకోకండి నానమ్మ, సారీ. చెప్పనే లేదు. సిద్ధుని ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోను. ఈ ఇంటికి అల్లుడయ్యేది జమీందారే. వాడు కాదు, కానివ్వను. అమ్మమ్మ నోట మంచి మాటలు చెల్లేసేయి. ఇంక నాకీ కట్టాలకి తెరపడేలా చేయి. అసలు గంగ ఆ చొక్కి తెలిసేలా చేయి. మంగెలాగూ ఎడకు రాదు కాబట్టి నాకు అమ్మమ్మ మీద దిగులుండదు. ఆవిడ మనవరాల్ని ఆవిడకి అప్పగించి వెళ్ళిపోతాను. సేయ్ స్వామి, ఇప్పటికైనా నన్ను కోరుకునేది సేయ్. మేడం, కొరియర్. ఒరే భూషణం, అక్క, కొరియర్ వచ్చింది, తీసుకో. అలాగే అక్క. జేబులో చిల్లిగా లేదు,
చిల్లరిచ్చే నాదిరే కనపడట్లేదు. ఇప్పుడు సుక్కపడే మార్గం ఎట్టా? సార్ కొరియర్ ఇక్కడ సైన్ చేయండి సార్. ఏం చేసినారు? మనకేమైనా ఉపయోగపడదు చూద్దాం. నాకు ఎవరైనా డబ్బులు పంపించారా? నీకు పంపించేవాడు ఎవడుంటాడ్రా? పోనీ మీరన్నా సర్దొచ్చు కదా, వడ్డీతో సహా కొడతాం. కొట్టించుకోవడానికి అసలు ఇవ్వడానికి ఇక్కడ తైలం ఉంటేగా. రేయ్ ఏంట్రా గోలా? అక్క ఈ తాగుబోతాడు అక్కాయ్. నేను తాగుబోతున్నా? ఇంత మాటలో నేను తాగుబోతున్నా? ఎవరు? నీకే వచ్చింది అక్కాయ్, మంగ పంపింది. అమ్మగారు మాట్లాడలేదని లెటర్లో మాటలు రాసి పంపించినట్టుంది. దాని వేషాలు ఇక నా దగ్గర సాగు. దాన్ని ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదు. చదవను కూడా చదవను, చించిపారే. కరెక్ట్ గా చెప్పారు వదినా. చింపయ్యా, ముక్కలు ముక్కలుగా చించిపారే. అలాగే. అక్కాయ్ లెటర్లా లేదు, గట్టిగా ఉంది. ఏంటో చూసి చింపుతా. మీరు ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టుంది. ఆగిన పెళ్లి ఫోటోలు పంపించిందేంటి? మరే లెటర్ కూడా ఉంది అక్కాయ్. నమస్కారం అమ్మమ్మ. నాకు తెలుసు మీరు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదని. అందుకే మీ ఇష్టానికి కష్టం కలిగించడం ఎందుకని నేను రాలేదు. అదే విషయం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే అమ్మమ్మ, ఫోటోలు చూసారా? ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదూ? ఈ జంటకే పెళ్ళయ్యుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదూ. ఇక అది జరగదని బావ తెగేసి చెప్పినప్పుడే అనిపించేసి ఉంటుందిగా. నాకు బాధగానే ఉందమ్మమ్మా. నన్ను నీ మనవరాల్లా పెంచి పెద్ద చేసి ఇంత చేసిన నీకు ఏదైనా చేసి నీ రుణం తీర్చుకోవాలనుంది. అందుకే వీటిని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో పెట్టేసి ప్రచారం చేద్దాం అనుకుంటున్నాను. చెడిన పెళ్లిని ప్రపంచానికి తెలియజేద్దాం అనుకుంటున్నాను.